Hello designers, welcome back to our channel. In this video, we are going to know how to design a Figma logo in Figma. It sounds interesting, right? Okay, let's get into the video. Before we design a logo, we need to know the color palette of that logo. And you can see this is the color palette of the Figma logo. And do you know one interesting thing about Figma logo? It was designed by using just 5 squares. Yes, you heard right. In this video, you will know how 5 squares turn into a Figma logo. దీనికోసం ముందుగా మీరు ఫిగ్మా ఆర్ట్బోర్డ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత రెక్టాంగిల్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఒక స్క్వేర్ని అయితే ఇలా డ్రా చేయండి. ఇలా డిజైన్ చేయండి. ఓకేనా? అంటే మనం షిఫ్ట్ ఎందుకు పట్టుకోమన్నాను అంటే షిఫ్ట్ పట్టుకుంటే మనకు ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్గా వస్తాయి. ఓకేనా? అండ్ దీనికి ఇక్కడ నేను ఆల్ సైడ్స్ నేను విత్ హైట్ ఇస్తున్నాను. ఆల్ సైడ్స్ నేను ఒక 150 అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, 150 ఇచ్చాను. నాకు చూసుకున్నట్లే మనకి అన్నీ ఇక్కడ 150, ఇది 150 హైట్ అని విడ్త్. ఓకేనా? అండ్ దీనికి మనం కలర్ అయితే ఇద్దాం. ఇక్కడ ఫిల్ అని కనిపిస్తుంది. ఇక్కడ కలర్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కలర్ డ్రాపర్ టూల్ ఉంటుంది. ఈ టూల్ని యూజ్ చేసుకుని మనకి ఇక్కడ ఆల్రెడీ కలర్ ప్యాలెట్ కదా, దీన్ని ఇక్కడ ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని అలా డ్రాగ్ చేసామంటే మనకి ఇది కాపీ అయితే అవుతుంది. ఇక్కడ చూసారా, ఇది కాపీ అయితే అయింది. ఇలా కాపీ అయిందాన్ని రెండు ఇలా అతుక్కోనేలాగా అయితే సెలెక్ట్ చేస్తుంది. మనకి ఒక టూల్ కూడా కనిపిస్తుంది. మనకి ఇక్కడ గైడ్ లైన్స్ వస్తుంది చూడండి, కరెక్ట్గా సింక్ అయింది అని. అలా సింక్ అయింది, అలా వదిలేండి. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలా పైదాన్ని పట్టుకుని ఆల్ట్ మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని మళ్ళీ ఇలా డౌన్గా అయితే ఒక డ్రాగ్ చేయండి. ఓకే. మళ్ళీ దీన్ని మళ్ళీ రైట్ సైడ్కి ఇంకో నేను ఎలా చేస్తాను అలాగే చేయండి. ఇక్కడ కరెక్ట్గా అన్ని 4 సింక్ అయ్యేలా చూడండి, మనకి లైన్స్ అనేవి అవుతాయి. అండ్ మళ్ళీ ఇక్కడ దీనిలో నుంచి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా కింద ఫ్రాక్ చేసామంటే ఇంకోటి వస్తుంది. ఓకే. మనకి ఇక్కడ 5 స్క్వేర్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా? ఫస్ట్ స్క్వేర్ అయితే కలరింగ్ ఇచ్చేసాం. ఇక్కడ సెకండ్ స్క్వేర్ కూడా ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని నేను కలర్ ప్యాలెట్ నుంచి ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవడం ఈ కలర్ అయితే ఇచ్చేస్తాను. ఓకే. అండ్ దెన్ థర్డ్ వన్ కూడా కలర్ సేమ్ ఇలాగే ఇచ్చేస్తున్నాము. కలర్ డ్రాపర్ యూజ్ చేసి డ్రాపర్ అనొచ్చు, లేదా దాన్ని కలర్ డ్రాపర్ అనవచ్చు, మీ ఇష్టం మీరు అని అనవచ్చు. ఓకే. అన్నిటికీ కలరింగ్ అయితే ఇచ్చేద్దాం. కలర్ ప్యాలెట్ యూజ్ చేసి ఇస్తున్నాను. ఈ కలర్ ప్యాలెట్ మీరు చూడండి, ఇక్కడ హెక్స్ కోడ్స్ కూడా నేను ఇచ్చున్నాను. మీరు ఆ హెక్స్ కోడ్స్ అన్న ఇవ్వచ్చు కలర్ ప్యాలెట్ తీసుకోలేకపోతే. ఓకే. ఎస్, మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఇప్పుడు నుంచి అసలైన మొదలవుతుంది. ఇక్కడ ఒక ఫస్ట్ స్క్వేర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇది కార్నర్ రేడియస్ అండి. ఇక్కడ కార్నర్ రేడియస్ పక్కన అంటే ఇది మనం ఇలా చేసామంటే మనకి రేడియస్ అనేది అయితే తగ్గుతుంది. ఓకే. ఇక్కడ దీన్ని మనం 0లోనే ఉంచి, ఓకే, ఇక్కడ ఒక ఐకన్ కనిపిస్తుంది, ఒక స్క్వేర్ లాగా ఐకన్, బాక్స్ ఐకన్. దీన్ని క్లిక్ చేసామంటే మనకి ఇండిపెండెంట్ కార్నర్స్ అయితే వస్తాయి. ఇండిపెండెంట్ కార్నర్స్ వచ్చినప్పుడు మనకి ఈ కార్నర్ అనేది మనకి రౌండ్ అయిపోవాలి. అంటే ఈ కార్నర్ ఇది లెఫ్ట్ అప్, లెఫ్ట్ డౌన్, ఇది రైట్ అప్, రైట్ డౌన్. మనకి లెఫ్ట్ అప్ డౌన్ అనేది తగ్గిపోవాలి, అంటే సర్కిల్ లాగా వచ్చేది. కాబట్టి ఈ రేడియస్ని నేను 100 చేసేస్తున్నాను. 100. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనకి రేడియస్ అనేది తగ్గిపోయింది. స్క్వేర్ కాస్త సర్కిల్ లాగా అయిపోయింది, ఒక ఆర్క్ టైప్లో వచ్చింది. అండ్ ఈ సైడ్ని కూడా నేను 100 చేసేస్తున్నాను. 100. చూస్తున్నారా, ఇక్కడ మనకి కావాల్సిన షేప్ అయితే వచ్చేసింది. అండ్ దీనికి కూడా మనం దీనికి రైట్ అప్ అండ్ డౌన్లో మనకి కార్నర్ రేడియస్ తగ్గియాలి, అంటే ఈ రెండు. ఓకే. అండ్ ఇక్కడ దీన్ని 100 చేస్తున్నా, అండ్ దీన్ని కూడా 100 చేస్తున్నా. అండ్ ఇది లెఫ్ట్ అప్ అండ్ డౌన్లో కార్నర్ రేడియస్ 100 అయిపోవాలి. ఇండివిజువల్ కార్నర్ రేడియస్ లెఫ్ట్ అప్లో 100 ఇచ్చేద్దాం. ఓకే. మళ్ళీ లెఫ్ట్ డౌన్లో కూడా 100 ఇచ్చేద్దాం. ఎస్, అయిపోయింది. అండ్ ఇది మనకి సర్కిల్ ఉంటుంది ఫిగ్మా లోగోలో. ఫిగ్మా లోగో చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ అంటే మనకి 4 పక్కల కార్నర్ రేడియస్ 100 ఇచ్చేద్దాం. 4 పక్కల కార్నర్ రేడియస్ 100 ఇచ్చేసామంటే ఇది సర్కిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కార్నర్ రేడియస్ అంటే 4 పక్కల నేను 100 చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం అన్ని పక్కల మనం 100 రేడియస్ అయితే ఇచ్చేద్దాం. ఓకే. చూడండి, నేను 100 ఇస్తున్నప్పుడు అలా షేప్ ఎలా చేంజ్ అవుతుందో. 4 సైడ్స్ అయితే 100 ఇచ్చేసాం. చూసారు, ఇది సర్కిల్ అయిపోయింది. 4 సైడ్స్ కార్నర్ రేడియస్ 100 ఇచ్చేస్తారు. ఓకే. అండ్ దిస్ లాస్ట్ స్క్వేర్, దీని కార్నర్ రేడియస్ అయితే మనకి ఒక పక్కే
మనకి ఇది స్క్వేర్లో ఉంటుంది, మిగతా కార్నర్ రేడియస్ అంతా మనకి 100 అయిపోతుంది. ఓకే, ఈ పక్క ఒక్కటే మనకి కార్నర్ రేడియస్ అనేది ఇలాగే ఉంటుంది, అంటే చేంజ్ అవ్వదు, ఏం చేంజ్ అవ్వదు. మిగిలిన ఇవన్నీ కార్నర్ రేడియస్ అనేది మనకి చేంజ్ అయిపోతాయి. అప్పుడు చూడండి, ఎస్, చూసారా, మన ఫిగ్మా లోగో అయితే డిజైన్ చేసేసి, ఇదే ఫిగ్మా లోగో. మీరు చూసుకొని క్రాస్ చెక్ చేసుకుని. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేయకపోవచ్చు, వారానికి ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్